మహిళల దినోత్సవం, పిల్లల దినోత్సవం, మదర్స్ డే, ఫాదర్స్ డే, టీచర్స్ డే, ఇంజనీర్స్ డే, డాక్టర్స్ డే, కార్మికుల దినోత్సవం ఇట్లా బొచ్చెడు తీర్ల పండుగలు చేసుకుంటాం. ఆ దినం దేశానికి వాళ్ళు చేస్తున్న సేవలను యాద్ చేసుకొని కుదిరితే సన్మానాలు సత్కారాలు నడుస్తుంటాయి. గసొంటిదే ఇయాల సుత ఓ దినోత్సవం ఉన్నది. ఇయాలేమున్నదబ్బా అని చాలా మంది దిక్కులు చూస్తుండొచ్చురు. గీ ముచ్చట చూడుండ్రిగా. హౌ ఇయాల రైతుల దినోత్సవం వల్ల గందుకే పొలం కాడ కేక్ కోసి సంబరాలు చేసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లా ఓ ప్రైవేట్ బడోళ్ళు పిల్లల్ని దోలుకొస్తే వ్యవసాయం ఎట్లా చేస్తారో మొత్తం చూపించిండ్రు. హగో షెల్లెండ్లు ఎంత ముద్దుగా నాట్లేస్తాన్రో. ఈమె మందు జల్ల పట్టే భారెవ్వా పాటలు గిట్లా వాడుతుర్రో. మగ పోరగాళ్ళని సుత తోలుకొస్తే అరకగట్టుడు వరం జక్కుడు నేర్చుకుందరు. వారు 90 రోజులు కష్టపడి మన ఆకలిని తీరుస్తున్నారు. వాళ్లకు ఏ లాభం లేకపోయినా కూడా మన కోసం కష్టపడుతున్నారు. ఇటు చూడుర్రి, రైతుల మీద పువ్వులు చల్లుకుంటా బడికి తోలుకొచ్చిండ్రు పిల్లలు. ఈడ సన్మానాలు. ఇక పిల్లలే రైతులైండ్రి. పొద్దు మార్కెట్ల పంటలమ్ముడు బేరం చేసుడు జోరున్నది. అప్పుల బాధ కేగలేక పానం తీసుకునేది సుత చూపెట్టిండ్రబ్బా. భూపాలపల్లి జిల్లా కాటారంలా ఓ ఇస్కూల్లా గింత ముద్దుగా చేసిండ్రు రైతు దినోత్సవం. ఇక యాదాద్రి జిల్లా రామకృష్ణపురంలా ఓ రైతుకు సన్మానం చేసిండ్రు కాంగ్రెస్ కార్యకర్తలు. ఎన్నో కష్టాలు ఎల్లవోసుకుంటా దేశానికి అన్నం పెట్టే రైతులను ఒక్కనాడైంది 365 రోజులు యాద్ చేసుకోవాల్సిందేనబ్బా.